హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్లో ఉండే ఆడవారికి మనం ఇంట్లో ఉండి డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది నేను టాప్ 5 ఈజీగా ఇంట్లోనే ఉండి ఎలా హౌస్ వైఫ్స్ డబ్బులు సంపాదించుకోవాలనేది ఇన్కమ్ గురించి నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీకు దీంట్లో ఏదో ఒకటి యూజ్ఫుల్ అయితే అవుతుంది కంపల్సరీ. మీకు ఏ టాలెంట్ ఉన్నా కూడా దాంతో ఈజీగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నేనైతే కొన్ని ఐడియాస్ అయితే మీకు ఇస్తాను. దాని ద్వారా మీరైతే ఎలా డబ్బులు సంపాదించుకోవాలి అనేది మీరు ఆలోచించుకోండి. ఇంట్లోనే ఉంటూ మనము ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటూ మనకంటూ పర్సనల్‌గా ఒక ఇన్కమ్ అనేది కంపల్సరీ ఉండాలండి. దాని ద్వారా మనకు చాలా మోటివేట్‌గా ఉంటుంది. చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అమౌంట్ ఎంత అనేది పక్కన పెడితే మనకంటూ మనం ఇన్కమ్ చేసుకోవాలి. దాని ద్వారా మనకు నచ్చినవి మనం తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే మనము కూడా కొంచెం ఫ్యామిలీకి సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. చాలామంది ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని బయటికెళ్ళి జాబ్ చేయాలని చాలా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు బయటికెళ్ళే ఛాన్సు ఉండదు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉండి ఈజీగా ఎలా ఇన్కమ్ చేసుకోవాలి, ఎలా డబ్బులు సంపాదించుకోవాలి ఈ వీడియోలో 5 టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. మీకు నచ్చిందనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో మాత్రం ఫుల్‌గా చూడండి. ఫుల్‌గా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే మీకు వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్‌న మంచి టిప్ అయితే మీతో షేర్ చేశాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఫస్ట్ టిప్ వచ్చేసి యూట్యూబ్. ఏంటి మీరు యూట్యూబ్ అని చెప్తున్నారు, మేము ఫేస్ చూపించి వీడియోస్ తీయలేము, మాకంటూ ఏమొస్తదని మేము యూట్యూబ్ చేయాలని మీరు అనుకోవచ్చు. యూట్యూబ్ చేయాలంటే మీకు మెయిన్ కావాల్సింది ఒక ఫోన్. ఆ ఫోన్‌లో క్లారిటీ ఉంటే చాలండి. ఫోన్ ఒక్కటి ఉంటే చాలు. ఫోన్ ద్వారానే మీరు యూట్యూబ్ చేయొచ్చు. దీని ద్వారా మనీ ఎట్లా సంపాదించుకోవచ్చు? నాకు ఏమీ రాదు, నేను చదువుకోలేదు అని అనుకుంటున్నారా? మీకు కుకింగ్ చేయడానికి వస్తుంది కదా! అదే వీడియో రూపంలో మీరు షార్ట్స్ రూపంలోనైనా సరే ఫస్ట్ మీరు చేసి చూపించండి. అలాగే మీకు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? మీ పిల్లలకి ఎలా హెల్త్ బాగోలేకపోతే ఏమేమి టిప్స్ యూజ్ చేస్తున్నారు? అవి కూడా యూట్యూబ్‌లో చేసుకోవచ్చు. ఇక మీరు మనీ సేవింగ్ గురించి మీకు తెలిస్తే మనీ సేవింగ్, లేకపోతే స్టిచ్చింగ్ అలా మీకు ఏది నాలెడ్జ్ ఉంటే అది మీరు యూట్యూబ్‌లో మీరు చేయండి. దీని ద్వారా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ చేయాలంటే మీకు ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. దాని ద్వారా మీరు ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు. యూట్యూబ్‌లో మనీ రావాలంటే 1000 సబ్స్క్రైబర్స్, 400 వాచ్ టైమ్స్ అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు మనీ అయితే కంపల్సరీ సంపాదించండి. కానీ ఏ దానికైనా మనం పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లా పెడితేనే అట్లా మనకు మనీ రావాలంటే ఏ బిజినెస్ దాంట్లో కూడా మనకు రాదు కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ నుంచి అయితే మనకి యాడ్స్ ద్వారా అయితే ఇన్కమ్ వస్తుంది. అలాగే మీరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్కు, షేర్ చాట్ ఇట్లాంటి దాంట్లో కూడా మీరు రీల్స్ చేసి కూడా మీరు చాలా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసి యూట్యూబ్ అండి. మీకు చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ఫాలో అయిపోండి. నేనైతే కొన్ని టిప్స్, నాకు తెలిసిన టిప్స్ అయితే నేను ఇస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ ట్యూషన్స్ అండి. ఇది అంటే చాలా ఈజీగా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. అంటే సంపాదించుకోవచ్చు. ఎలా అంటే ఆన్‌లైన్ ట్యూషన్స్ అండ్ క్లాసెస్ అండి. దీని ద్వారా ఎలా సంపాదించుకోవచ్చు అంటే మీరు ఇంట్లోనే ఉంటూ మీ పిల్లలకైతే ఈవినింగ్ టైంలో కంపల్సరీ వాళ్ళ హోంవర్క్‌లు అవన్నీ చేపిస్తూ ఉంటాం కదా! మనం ఇంట్లోనే ఉండి. హ్మ్. అది కొంచెం 10థ్ క్లాస్ వరకు చదువుకున్నా మనకంటూ ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా పిల్లలకి ఆన్‌లైన్ ట్యూషన్స్ అనేది చెప్పొచ్చు. మీరు చదువుకున్నోళ్ళు అయితే గనుక ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ తీసుకొని మీరు చెప్పొచ్చు. ఇప్పుడు జనరేషన్ ప్రకారం అయితే ఒక్కొక్క సబ్జెక్ట్‌కు మినిమమ్ ఒక 2000 దాకా ట్యూషన్ ద్వారా సంపాదిస్తున్నారు. మీరు ఆన్‌లైన్ క్లాసెసే చెప్పుకోవచ్చండి. లేదు మీకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇంటి దగ్గరికి అయినా అలా అయినా ట్యూషన్ చెప్పొచ్చండి. ఇంటి దగ్గర అయితే చాలా అమౌంటే వస్తుంది. ఆన్‌లైన్‌లో కూడా వస్తుంది. కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి యూట్యూబ్‌లోనే సెర్చ్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఇక నెక్స్ట్ కుకింగ్. కుకింగ్ కూడా మీరు అలాగే స్టిచ్చింగ్, డాన్స్, కరాటే, యోగా, మీకు ఏ స్కిల్ వచ్చిందంటే అది మీరు ఆన్‌లైన్‌లో నేర్పించండి. వీటి గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కానీ మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క దాని టాపిక్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇవ్వడానికైతే కంపల్సరీ ట్రై చేస్తాను. వీటిని మనం ఆన్‌లైన్‌లో జూము, అలాగే గూగుల్ మీట్, అలా వాట్సాప్ ద్వారా కూడా మొత్తం గ్రూప్ లాగా సెట్ చేసుకొని 10 మంది అలా మీరు ఎంతమంది మెయింటైన్ చేయాలి, మీరు ఏ టైంకి మీరు ఆన్‌లైన్ క్లాసెస్ చెప్తారనేది దాన్ని బట్టి మీరు ఏ దాని గురించైనా కానియండి, మీకు ఏదొచ్చినా కూడా అంటే కొంతమందికి డాన్స్ బాగా వస్తుంది. అలా
అలాగే కరాటే, యోగా ఇప్పుడు చాలా హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు కదా! హెల్తీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా మీరు ఆన్‌లైన్ క్లాస్ ద్వారా 10 మందిని మీరు ఏ టైంకి ఫ్రీ ఉంటారో ఆ టైంకి మీరు ఈజీగా పెట్టొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి హోమ్ బేస్డ్ ఫుడ్ బిజినెస్. ఇది అయితే ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుందండి ఈ బిజినెస్ అనేది. ఎందుకో తెలుసా? చాలామంది బిజీ లైఫ్‌లో ఉండి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోలేరు. దాని ద్వారా అలాగే ఇంకా చాలామంది జాబ్స్‌కి వెళ్ళేవాళ్ళు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు, కొంచెమంది బ్యాచిలర్స్ అలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోరు కదా! బయటికెళ్ళి ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వీకెండ్స్‌లో అలా గూడా. అలా మీరు హోమ్‌మేడ్‌గానే ప్రిపేర్ చేయండి. మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి కూడా మీరు ఇవి ఉంటాయి గదా! స్విగ్గీ, జొమాటో వాటి ద్వారా కూడా మీరు షేర్ అయ్యి అంటే ఇద్దరు మీరు వాళ్ళ దాంట్లో మెయిన్‌గా చేరేసి మీరు ఇలా అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. హోమ్‌మేడ్ పికిల్స్ దీనికైతే మస్తు ఫేమస్ అండి. పికిల్స్ అనేది మనం ఏమంటారు మన పూర్వం కాలం నుంచి ఉంది కాబట్టి పికిల్స్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంటాయి ఇప్పటికి కూడా. స్నాక్స్ ఈ 2 ఎక్కువగా ఉంటున్నాయండి టిఫిన్ కంటే నాకు తెలిసినంతలో. స్నాక్స్ కూడా ఎక్కువగా పిల్లల కోసం మీరు హెల్తీగా ట్రై చేయండి. స్నాక్స్‌లో అయితే గన రాగి లడ్డు, అలాగే సున్నుండలు హెల్త్‌కి సంబంధించి ఇప్పుడు హెల్తీగా చేసుకున్నారనుకోండి ఈజీగా బిజినెస్ కూడా చాలా ఈజీగా డెవలప్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. టిఫిన్స్‌లలో కూడా ఎప్పుడూ చేసే నార్మల్ దోసలు కాకుండా కొంచెం హెల్త్‌కి సంబంధించి అంటే రాగులు, సజ్జలు అట్లాంటివి ఉంటాయి కదండీ! అవి వేసి చేయడం. అవి కూడా మీరు కొంచెం ఫస్ట్ మీరు ఇంట్లో చేస్తున్నట్టు మీ ఇంటి పక్కన వాళ్ళకో, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి అలా అయితే చేసి ఈజీగా ఈ బిజినెస్ అనేది కంపల్సరీ సక్సెస్ అవుతుంది. మీరు ట్రై చేయండి. ఒకసారి మీరు అమౌంట్ దీనికి ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఫస్ట్ కొంచెం అమౌంట్ చేసి ఇంటి పక్కన వాళ్ళకు అలా ట్రై చేస్తుంటే మీకు ఈజీగా అయితే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్. ఇది ఈ ఈ టైలరింగ్ కూడా దీనికి సంబంధించింది. చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే చాలామందికి హ్మ్, ఒకప్పుడు టైలరింగ్ అనేది నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు కానీ ఎక్కువగా బయటికి కుట్టడానికి హ్మ్, అంత టైం కూడా లేవట్లేదు. ఇంట్లో మనం స్టిచ్ చేసుకోవడానికి అంత టైం ఉండట్లేదు కదా! అలాగే ఆన్‌లైన్ శారీస్ రీసేలింగ్ బిజినెస్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా సేల్ అవుతుంది. ఇప్పుడు మీరు టైలరింగ్ అనుకోండి. ఫస్ట్ మీరు ఇంట్లోనే స్టిచ్ చేయండి. ఇంటి పక్కనోళ్ళకు అలా స్టిచ్ చేసుకుంటూ ఉండండి. ఇది కూడా ఇంట్లోనే చేసుకోవచ్చండి. దీన్ని కూడా ఆన్‌లైన్‌లోనే మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి టైలరింగ్ లాగా మీరు స్టిచ్ చేసిన వీడియోస్ అన్నీ పెడుతూ ఉండండి. మీరు ఇలా కుట్టిన డ్రెసెస్ అవి కూడా మీరు మీషోలో, అమెజాన్‌లో అట్లా కూడా మీరు రీసేల్ చేసుకోవచ్చండి. అలాగే మీరు ఫస్ట్ టైలరింగ్ స్టార్ట్ చేసి కొద్దిగా కొంచెం డెవలప్ అయిన తర్వాతనే మీరు ఆహ్, పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కూడా మనం తీసుకొని సేల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బొటిక్ కూడా మీరు ఈజీగా ఇంట్లోనే చేయొచ్చండి. బొటిక్ అంటే మనం బయటికెళ్ళి అంటే ఇంత అమౌంట్ పెట్టాలి షాప్‌కి అనేది అవసరమే లేదు. ఇంట్లోనే ఒక రూమ్ సెటప్ చేసుకొని బొటిక్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చండి. మీకంటూ కొంచెం టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ద్వారా ఈజీగా అంటే మీరు మనీ సంపాదించుకోవచ్చు. మీకు వచ్చినది అసలు మీకు ఏమొస్తదని మీరు కొంచెం ఒక రోజు, 2 రోజులు మీరు కూర్చొని ఆలోచించండి. మీకు ఐడియా వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రీసేలింగ్. నేను చెప్పాను కదా ఇందాక. మీరు కుట్టిన బట్టల్ని మీరు రీసేలింగ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? మీరు ఆన్‌లైన్‌లో అంటే యూట్యూబ్‌లో వీడియోస్ తీసుకుంటూ అలాగే మీరు యూట్యూబ్‌లోనే వీడియోస్ నేను ఈ బ్లౌజ్ ఇలా కట్ చేస్తాను. ఇలా అని చెప్పి మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తుండే. దాని ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలాగే వాళ్ళకేమైనా కావాలంటే కూడా మీరు ఇలా స్టిచ్చింగ్ చేసి డైరెక్ట్ ఆన్‌లైన్‌లో నుంచి మీరు కొరియర్ చేసి పంపియచ్చు. లేదా మీరు ఏదైనా మంచి మోడల్స్ క్రియేట్ చేస్తారు బొటిక్ లాగా అంటే మీరు మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలా దాని ద్వారా కూడా మీరు దాంట్లోకి మీ ప్రొడక్ట్స్ అనేవి పంపించేయొచ్చు. మీ ఫోటోస్ అలా పెట్టేసేయొచ్చు. దాని ద్వారా మీకు మనీ కూడా వస్తుంది. లేదు మీరు ఇంకా నాకు ఏమీ రాదండి. నాకు టైలరింగ్ రాదు. నేను పికిల్ చేయలేదు. నాకు ఇదంతా తెలీదు. ఇదంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది అంటే మీ దగ్గర ఫోన్ అయితే ఉంటుంది కదండీ! ఆ ఫోన్ తీసుకొని మీషోలో, అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటి యాప్‌లలో మీకు మామూలుగా మనం కొంటూ ఉంటాం కదా ఇంట్లో. అట్లనే దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ మీకు నచ్చినటివి ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్‌ని మీరు వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. అంటే మీకు తెలిసిన వాళ్ళు చాలామందే ఉంటారు కదా! ఖాళీగా జనాలతో ముచ్చట్లు పెట్టే కంటే, ఆ ముచ్చట్ల ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా గ్రూప్ మెయింటైన్ చేసి కొన్ని ఫోటోసు
మీకు ఏవి మీకు చుట్టుపక్కల ఉన్న లేడీస్కి కానీ మీరు చుట్టుపక్కల వాళ్ళకి ఏవి యూజ్ అవుతాయనేది ఆ గ్రూప్లో మెన్షన్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీషోలో 500 ఉంది ఒక ప్రోడక్ట్, అది ఏదైనా కానివ్వండి, దాన్ని మీరు 600 లేకపోతే 700 ఎగస్ట్ వేసి మార్జిన్ లాగా వాళ్ళకు ఫోటో ద్వారా పంపించండి. వాళ్ళకి కావాలంటే మీరే బుక్ చేసి మీరు దీంట్లో ఓన్లీ టైం ఒక్కటి ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. దాంట్లోంచి మీకు అమౌంట్ 200 అనేది మీకు మనీ అనేది వస్తుంది. దీంట్లో జీరో అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. దీని ద్వారా కూడా మీరు ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను చెప్పిన ఈ 5 టిప్స్ అనేవి మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు దీంట్లో ఏ టిప్ బాగా నచ్చింది అనేది మీరు నాకు కామెంట్‌లో చెప్పండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే గనక నాకు కామెంట్‌లో అడగండి. ఇలాంటి వీడియోస్ లేడీస్‌కి సంబంధించినవి, అదే హౌస్ వైఫ్‌కి సంబంధించినవి తప్పకుండా షేర్ చేస్తాను. మీకు వీడియో నచ్చినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న సింబల్‌ని క్లిక్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.